దేవుని యొక్క మాటలు విందాం. తదుపరి మనం అందరం కూడా మరి క్రీస్తు యొక్క శరీరములోను క్రీస్తు యొక్క రక్తములోను పాలిభాగస్వాములం అవుదాం. ప్రియులారా, ఆది కాండము 30వ అధ్యాయము 27వ వచనాన్ని చదవగా విందాం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పెను. చాలు. క్రీస్తునందు ప్రియులారా, ఒక అన్యుడు యాకోబు గారి గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఒక అన్యుడు దేవుని బిడ్డను గురించి సాక్ష్యం చెబుతున్నాడు. దయచేసి నా అభ్యర్థన ఆలకించు. నిన్ను బట్టి నీ దేవుడైన యెహోవా నన్ను ఆశీర్వదించాడు. దేవుని బిడ్డ అన్య ప్రాంతంలో ఏ విధంగా ఉన్నాడండి? దేవుని బిడ్డ అన్యుల ద్వారా ఏ సాక్ష్యం పొందుకున్నాడండి? నిన్ను బట్టి నీ దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆశీర్వాదకరంగా దేవుని బిడ్డలు ఉండాలి. జయ జీవితం కలిగి ఉండాలి. చూడండి, యాకోబు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. యాకోబు దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. యాకోబు నిశ్చయముగా దేవుడు నన్ను, నా వంశాన్ని, నా బిడ్డలను ఆశీర్వదించగలడు అని నమ్మికతో విశ్వాసంతో అడుగు ముందుకు వేశాడు. యాకోబు గారు కాదు, కానీ యాకోబు గారి ప్రవర్తనను గమనించిన వ్యక్తి, యాకోబు గారి నడవడికలు గమనించిన వ్యక్తి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనం వెళ్ళిన ప్రతి స్థలములో వెలుగు ప్రకాశించాలి అంటే మనము ఆ దేవాది దేవుని దీవెనలకు పాత్రులం కావాలి అంటే భక్తులు నడిచినట్టుగా, దేవుని నామంలో భక్తులు నిలిచినట్టుగా మనం కూడా నిలబడగలగాలి. ఆది కాండం 28వ అధ్యాయము 15 నుండి 17 వచనాల దాకా చదివినట్లయితే, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించుదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్రలే తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. చాలు. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రయాణములో దేవుని కాపుదలను మనం ఇక్కడ గమనించవచ్చు. యాకోబు గారు ఇస్సాకు గారి దగ్గర నుండి లాబాను గారి దగ్గరికి ప్రయాణం వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలో రాత్రి నిద్రపోతూ ఉన్నాడు. తన ప్రయాణం ఎలా ఉండబోతుందో, తన ముందున్న జీవితం ఎలా ఉండబోతుందో, అయ్యో నా తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నాను, నా దేశానికి దూరం అయిపోతున్నాను, నా సహవాసులకు దూరం అయిపోతున్నాను, ఒంటరిగా ఈ ప్రయాణం ఎంతవరకు సాగుతుందో, మరి గమ్యానికి చేరుకోగలనో లేదో భయంతో, ఆందోళనతో మరి ఒంటరిగా ఉన్న సమయంలో ప్రియులారా, దేవుడు యాకోబు గారితో మాట్లాడాడు. నువ్వు భయపడద్దు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రియులారా, వాగ్దానాన్ని పొందుకున్నాడు. వాగ్దానాన్ని పొందుకున్న తరువాత వాగ్దాన
ఆశీర్వాదం స్వతంత్రించుకునేంత వరకు కూడా ఎంతో కష్టాన్ని, ఎంతో శ్రమని, ఎంతో వేదనని అనుభవించాడు యాకోబు గారు. ఒక మాటలో మనం చూసాం, యెహోవా నిన్ను బట్టి నా కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. మంచిదే, ఆశీర్వాద వాగ్దానాన్ని పొందుకుని వచ్చాడు. దేవుని దగ్గర ఆశీర్వదిస్తాను అనే వాగ్దానాన్ని పొందుకుని ఈ ఇంటికి వచ్చాడు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత మరి ఆశీర్వాదం అన్యుడు చూసి చెప్పగలిగినంత దీవెన పొందుకోగలిగాడు అంటే అతని సాక్ష్య జీవితం, యాకోబు గారి యొక్క సాక్ష్య జీవితం. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మనమందరం కూడా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు మనం అర్హులమే. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని బట్టి మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వాగ్దానం పొందుకున్న మనము, దేవుణ్ణి వెంబడించుతున్న మనము, దేవుని దీవెన మనం పొందుకుంటూ మన ఆశీర్వాదం పొర్లి పారేటట్లుగా అనేకులకు కనబడాలి అంటే, అనేకులు ఆ దీవెనను స్వతంత్రించుకోవాలి అంటే, అనేకులు జీవము గల దేవుణ్ణి గణపరచాలి అంటే యాకోబు గారిలాగా కష్టపడే తత్వం కలిగి ఉండాలి. వాగ్దానం రాగానే సరికాదు, బాప్తిసం తీసుకోగానే సరికాదు, బడికి పోగానే సరికాదు, గుడికి పోగానే సరికాదు. దానికి తగ్గ ప్రయాస, నీతియుక్తంగా మనం పోరాటం జరపాలి, ఓర్చుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఆదికాండము 31వ అధ్యాయము 38 నుండి 42 వచనాల దాకా దయచేసి బైబిల్ గ్రంథం వారు చూడండి, ఇక్కడ చదువుతారు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని, ఈ 20 సంవత్సరాలు నేను నీ యొద్ద ఉంటిని. చదువమ్మా. నీ గొర్రెలనైనను మేకలనైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఇలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసి తిని. అయినను నీవు నా జీతం 10 మారులు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పెను. చాలు. చూడండి ప్రియులారా, దేవుడు ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేసి పంపిన ఈ బిడ్డ యొక్క సాక్ష్యాన్ని మనం గమనిస్తే 20 సంవత్సరాలు తన భార్య కొరకు 14 ఏళ్ళు ప్లస్ తన మందల కొరకు 6 ఏళ్ళు 20 సంవత్సరాలు ప్రయాసపడ్డాడట. ఇక్కడ సాక్షి జీవితాన్ని మీరు గమనించండి. పగలు ఎండకి ఎండాడంట, రాత్రి మంచుకు తడిశాడంట. ఎన్ని సంవత్సరాలు? ఎన్నండి? 20 సంవత్సరాలు. తాను కాపలాగా వస్తూ ఉండగా ఏ దుష్ట మృగం వచ్చి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుపోతే ఆ నష్టాన్ని తాను జీవితంలో భరించాడంట. ఎవరైనా దొంగతనం చేసుకుపోతే తన జీవితంలో భరించాడంట. వింటున్నారా? ఈనాటి క్రైస్తవం ఎలా ఉందంటే మెతుకుపోతే బతుకుపోద్ది అన్న రకంగా ఉంది. మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అన్నట్టుగా ఉంది. చూపించగలవా నీ దేవుణ్ణి?
చూపించగలవా నీ వాగ్దానాన్ని? 20 సంవత్సరాలు నేను వాగ్దానం పొందుకున్నాను, మా నాన్న ప్రార్థనా పరుడు, మా తాత ప్రార్థనా పరుడు, నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, ఉన్నది కూడా మా మామల ఇంటికాడే అన్నట్టుగా ఉన్నాడా? మేనమావ పిల్లనిచ్చిన మామ ఎంత జాగ్రత్తగా ఉన్నాడో చూడండి. 20 సంవత్సరాలు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా తాను దిగమింగాడు, కానీ వాళ్ళ మీద అది మోపలేదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, దేవుని పని అంటే నువ్వు ధైర్యంగా ఖర్చు పెట్టగలుగుతున్నావా? దేవుని పరిచర్య అంటే నిలబడగలుగుతున్నావా? దేవుని పని అంటే అయ్యో జీతం పోద్ది అనుకుంటున్నావా? గమనించండి, ఎంత కష్టపడ్డాడో బాగా గమనించండి. 20 సంవత్సరాలు ఎన్ని దుష్టమృగాలు ఆ గొర్రెల మందలను పాడు చేసి ఉంటాయి, ఎంతమంది ఆ గొప్ప మందల్లోంచి దొంగతనం చేసి ఉంటారు. 20 సంవత్సరాలు జీతం అంతా ఇట్లాగే కట్టేస్తుంటే తన కష్టం అంతా నష్టానికే భరిస్తుంటే ఏ మనిషికన్నా సంతోషం ఉంటుందా? ఏ మనిషికన్నా సమాధానం ఉంటుందా? కానీ శ్రేష్టమైనది ఏది తినలేదంట. శ్రేష్టమైనది ఏది తినలేదంట. నీ మందలో శ్రేష్టమైనది నేను ఏది తినలేదు. కారణం, నాకు నచ్చిందని నేను కోసి తింటే మరి దుష్టులు దొంగిలించేది, దుష్టమగాలు తీసుకువెళ్ళిపోయే నష్టం ఎవరు కడతారు? చూడండి, నోటికి కత్తిని అడ్డం పెట్టుకున్నాడంట. పంటి నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు, హృదయానికి ఆనందం లేదు. అయినా ఒక నిరీక్షణ ఉన్నది. నా దేవుడు నన్ను దీవిస్తానన్నాడు, నేను నమ్మకంగా ఉండాలి. ప్రియులారా, ఎవరో దొంగిలించిన దానికి ఈతం జీతం కడతంటే ఇంకా ఇతను దొంగిలించే పరిస్థితి ఉందా? తన మందల్లోంచి దొంగిలించిన వాటికే తిన జీతంలో కడుతూ ఉన్నాడు. దొంగతనం లేదు, సమృద్ధిగా తిని సుఖించాలన్న కోరిక లేదు. అయ్యో ఎండని బాధ లేదు, మంచని వణుకు లేదు. వర్షానికి తడిశాడా, మంచుకు నానాడా, ఎండకు ఎండాడా, నా దేవుడు చూస్తున్నాడు. దేవుడు నామ స్తోత్ర, దేవుడు నామ స్తోత్ర. చూస్తున్నాడు అనే విశ్వాసముతో 20 సంవత్సరాలు ఉన్నాడంటండి. దేవుని దయ వలన మన డిసెంబర్కి మన పరిచర్య 20 సంవత్సరాలు ముగించబడింది. 21వ సంవత్సరానికి ప్రవేశించాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, యాకోబు గారు మంచి సాక్ష్యం చెబుతున్నాడు. నా చేతుల కష్టం నా దేవుడు చూచాడు. చప్పటి కొట్టు. నీది అనేది నేనేది తినలేదు, నీది అనేది నేనేది నష్టపరచలేదు. మనం పెట్టాలంటే ఇడ్లీ, ఎదుటోళ్ళు పెట్టాలంటే ఏటపలావు. ఏమండి, మనం పెట్టాలంటేనే ఆశి తూసి లెక్కేసుకుని పెడతాం. ఎదుటాలను పెడితే మనం తింటమైతే అబ్బో శ్రేష్టమైనది కావాలి. యాకోబు గారు అలాంటి విశ్వాసి కాదు. యాకోబు గారు అలాంటి భక్తుడు కాదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఒక అన్యుడు ఈ బిడ్డను గురించి సాక్ష్యం చెప్పాడంటే వెనకమాల జీవితాన్ని చూడండి, విశ్వాసాన్ని చూడండి, నడకను చూడండి. బైబిల్ పట్టుకు రాగానే భక్తులు గారు, బళ్ళోకి పోగానే గోల్డ్ మెడల్ స్టూడెంట్లు గారు, నీళ్ళల్లో మురగంగానే పరలోక రాజ్యానికి బుడిక్కిన బారు. అది సాధ్యపడే పని. పరలోక రాజ్యం అంటే స్వీట్ వాడు కాదు, లటలట తినడానికి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రోజ్ బెడ్. క్రైస్తవం అనేది గులాబీ పూలు పాన్పు కాదు, ముళ్ళ బాట, ఇరుకు మార్గం. అయితే నీ దేవుడు నిన్ను చూడక మానడు, నీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోక మానడు. ఇక్కడ
యాకోబు గారు ఎంత ఓర్చుకుంటున్నాడో, యాకోబు గారు ఎంత పెగబట్టుకుని ఉంటున్నాడో, నష్టమైన కష్టమైన తన బాధ్యతను సమర్థవంతంగా ఎలా నిర్వర్తిస్తున్నాడో, ఇక్కడ ఎంత నమ్మకంగా ఉంటే అక్కడ దేవుడు వాళ్ళకి అంత ఎక్కువగా ఈయనకు తోడున్నట్టుగా కనబడుతున్నాడు. ఎంత ప్రయాసపడుతుంటే, ఎంత నిలబడుతుంటే, ఎంత నమ్మకంగా ఉంటే ఎదుటి వారికి యాకోబు దగ్గర యాకోబుతో దేవుడు ఎంత నిండుగా ఉన్నాడో కనులార చూసి సాక్ష్యం చెబుతున్నారు. అదే కదా మనం చదువుకున్నది. క్రీస్తునందు ప్రియ సంగమా, మనమందరము కూడా నీకు అప్పగించబడిన బాధ్యతను బట్టి కష్టపడే తత్వం నేర్చుకోవాలి. కష్టపడాలి. నీకు నష్టమైనా ఇబ్బంది అయినా, నీ చేతికి ఈరోజు ఏం రాకపోయినా అబద్ధం ఆడకూడదు, దొంగిలించకూడదు, విసుక్కోకూడదు, కసురుకోకూడదు, నీ సాక్ష్యాన్ని పాడు చేసుకోకూడదు. దేవుని బలలో చేయి వేస్తున్నావు, దొంగతనము మీద నువ్వు చేయి వేయకూడదు. దేవుని బలలో దేవుని బలను నువ్వు పూజిస్తున్నావు, నీ నోట కాని మాట, అబద్ధపు మాట, మోసపు మాట, వేషధారణ మాట, అసహ్యమైన మాట, అల్లతో కూడిన మాట నీ నోట రాకూడదు. దిగమింగుకోవాలి, ఓర్చుకోవాలి, సహించాలి. దేవుని బిడ్డగా నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడితే దేవుడు తన వెలుగును నీ మీద ప్రకాశింపజేస్తాడు. అట్టి కృప మనందరికి దేవుడు అనుగ్రహించును గాక. నష్టమని భయపడకూడదు, కష్టమని బెదిరిపోకూడదు, భారమని బాధ్యతను విడిచిపెట్టకూడదు. నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి, కష్టం చేయడానికి నిలబడాలి. ఎండని వానని చలని వెనకాడకూడదు. యాకోబయ్య ఎండని 20 ఏళ్లలో సెలవు తీసుకున్నాడా? చలిని సెలవు తీసుకున్నాడా? ఒకవేళ లాబాను సొంత మేనమామ తన ఒడంబడిక చేసుకుని ఇస్తానన్న జీతాన్ని 10 సార్లు మార్చాడంట. అంత ఇస్తానంటున్నాడు, మోసం చేస్తున్నాడు, మళ్ళీ తక్కువ ఇస్తున్నాడు, మళ్ళీ తక్కువ ఇస్తున్నాడు, మళ్ళీ తక్కువ ఇస్తున్నాడు, మళ్ళీ తక్కువ ఇస్తున్నాడు. 10 సార్లు మార్చినా కానీ ఎవరైనా కష్టపడుతుంటే పెంచాలి, ఈయన గారు తగ్గిస్తున్నాడు. అయినా మానుకోలా, అయినా ఆయనను దూషించలా, ద్వేషించలా, కష్టపడి పనిచేశాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆశీర్వాదం పొందుకున్నావు నిజమే, నువ్వు దేవుని నామములో ప్రమాణం చేసావు నిజమే. నీకు నీ దేవుడు అప్పగించిన బాధ్యతలో కష్టపడే తత్వం కలిగి నువ్వు ఉన్నావా? ఓర్చుకుంటున్నావా? దేవుని పాదాల దగ్గర నేర్చుకుంటున్నావా? నిలబడగలుగుతున్నావా? ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రికి ఒక మాట చెబుతున్నావా? నేను నీ మందకి కాపరిగా ఉంటాను అన్నాడు, అంతే ఉన్నాడు. అదేవిధంగా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఏం వచ్చాం చచ్చేంత వరకు క్రీస్తు నామములోనే మనం ఉండాలి. శ్రమైన కష్టమైన 20 ఏళ్ళైనా సరే దేవుడు అతన్ని మర్చిపోలేదు, సమృద్ధిగా ఇచ్చి పంపించాడు. దేవుడి నామ స్తోత్ర. సమృద్ధిగా ఇచ్చి పంపించాడు. నువ్వు కష్టమని బెదిరిపోమాక, కష్టపడు. ఆ కష్టంలో దేవుడు చక్కటి తర్ఫీదిస్తాడు. ఎలా నీ కుటుంబాన్ని నడిపించుకోవాలో, ఎలా నీ సంఘాన్ని నడిపించుకోవాలో, ఎలా నీకు అప్పగించబడిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలో గొప్ప ట్రైనింగ్ ఆ శ్రమలో, ఆ కష్టంలో నువ్వు నేర్చుకోగలుగుతావు. ఆ తర్వాత ముందున్న జీవితకాలం అంతా కూడా విజయవంతంగా నీ ప్రయాణం ఉంటుంది. కష్టపడు. ఈ దినాల్లో ప్రజలు కష్టపడటానికి ఇష్టపడలా. పోసుకోలు కబుర్లు, సోది కబుర్లు, ఒట్టి మాటలు, బడాయి మాటలు, మోసం మాటలు, వేషధార మాటలు చెప్పి కాలం గడుపుకునేటువంటి విధంగా ఉంటున్నారు. అది ఎందుకు పనికిరాదు. దానివలన ప్రయోజనం ఏమీ లేదు. కష్టపడేవారు ఎప్పుడు విజయం పొందుతారు. కష్టం వెనక ఖచ్చితంగా సుఖం ఉంటుంది. ఒక శ్రమ గొప్ప మేలుకే దారితీస్తుంది. అదిగాక దేవుని నామమున నిలబడి కష్టపడుతుంటే చాలా ఎక్కువ దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు. దేవుడి నామ స్తోత్ర. యాకోబును బట్టి లాబాను దీవించబడ్డాడు. మరి మనల్ని బట్టి
మన కుటుంబం దీవించబడాలి, మనల్ని బట్టి మన బంధువులు దీవించబడాలి, మనల్ని బట్టి మన స్నేహితులు దీవించబడాలి, మనల్ని బట్టి మన పట్టణం దీవించబడాలి, మనల్ని బట్టి దేవుడు దేశాన్ని దీవించాలి. దేవుడి నామ స్తోత్ర. మనం నమ్మకంగా ఉంటే యాకోబు వలె కష్టపడే తత్వం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా మరి ఆదికాండం 39వ అధ్యాయము 5వ వచనాన్ని చదవగా విందాం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించును. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. చాలు. ఇక్కడ యోసేపును బట్టి ఐగుప్తుడైన పోతీఫర్ని దేవుడు తన ఇంటిని, పొలాన్ని, తనకు కలిగిన సమస్తాన్ని కూడా ఆశీర్వదించాడు. మరి యోసేపు గారి జీవితం కూడా ఎంత దీవెనకరంగా ఉందో చూడండి. యోసేపును బట్టి పోతీఫర్ని దేవుడు దీవించాడు. దేవుడు యోసేపుకు తోడై ఉండుట పోతీఫర్ చూచాడు. చూచి తనకున్న సమస్తాన్ని అప్పగించేశాడు. ఆ అప్పగించిన నాటి నుండి దీవించబడుతూనే ఉన్నాడు. దేవుడి నామ స్తోత్ర. ప్రియులారా, దయచేసి గమనించండి. ఇక్కడ యోసేపును బట్టి పోతీఫరు తన కుటుంబం ఆశీర్వదింపబడింది. మరి యోసేపు గారికి కూడా దేవుడు వాగ్దానం చేశాడు, మంచి వర్తమానం ఇచ్చాడు, మంచి కళలను ఇచ్చాడు. ఆకాశమంత ఉన్నత స్థాయిలో నేను ఉంచుతాను, నీ తల్లిదండ్రుల సాగిలపడే అనుభవంలోనికి, నీ సహోదరులు సాగిలపడే అనుభవంలోనికి, అంత ఉన్నతమైన స్థానంలోనికి నేను నిన్ను తీసుకువెళ్తాను అని దేవుడు యోసేపుకి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పటికీ మరి ఆయనకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో వేదనలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. అయినా దేవుడు మోసగాడు అనలేదు, నేను దరిద్రుని అనుకోలేదు, నేను శాపగ్రస్తుడిని అనుకోలేదు. ప్రియులారా, దేవుడు మాట తప్పుడు. ఖచ్చితంగా ఆయన నాకు సెలవిచ్చిన విధంగా ఒక దినాన నన్ను గొప్పవాడిగా చేస్తాడు, ఒక దినాన ప్రజలందరికీ నన్ను ప్రయోజకుడిగా చేస్తాడు, నా కుటుంబానికి ప్రయోజకుడిగా చేస్తాడు, నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. విశ్వాసంతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు యోసేపయ్య. అన్నలు కొట్టారు, తిట్టారు, నెట్టారు, గుంటలో పడవేశారు, బానిసను అమ్మేసినట్టుగా అమ్మేసేశారు. మారు మాట్లాడలా. క్రీస్తునందు ప్రియులారా, చెయ్యని నేరమునకు సంతోషముగా శిక్షను ముగించాడు. ఆదికాండం 39వ అధ్యాయము 18 నుండి 23 వచనాల దాకా మనం చదవగలిగినట్లయితే, నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెనెను. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. దేవుని నామ స్తోత్ర. అతడు చేసేదంతా కూడా సఫలమయ్యేటట్టుగా దేవుడు చేశాడని. కారణం, తాను నేరం చేయలేదు, తాను పాపము చేయలేదు. అయినప్పటికీ
అతని మీద నేరారోపణ అబద్ధ సాక్ష్యం చెప్పి తనను అవమానించి తనని ఇబ్బంది పెట్టి నిర్దాక్షిణ్యంగా చెరసాలలో వేసేశారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నేటి దినాల్లో మనమందరం కూడా పరిశీలన చేసుకోవాలి. మనం ఒక మాట మాట్లాడితే, ఒక ఉద్దేశంతో మాట్లాడితే ఎదుటివారు అపార్థం చేసుకోవచ్చు. మనం మంచి కోసం చేస్తే చెడ్డ కోసం చేశారని ప్రచారం చేయొచ్చు. తద్వారా ఎంతో మనకు నష్టం, కష్టం వాటిల్లొచ్చు. ఇదిగో యోసేపు గారు ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంట్లో ఉండగా పొలంలో మంచిగా పని చేపిస్తున్నాడు. వారందరి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు. గృహంలో మంచి గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. వాళ్ళందరి ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు. మరి తనకు అప్పగించబడిన బాధ్యత అంతా కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు కనుక అందరి ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు. కనీసం నువ్వు మా ఇంట్లో వద్దులేయా, వెళ్ళిపో అన్నట్టయితే తనకున్న మంచి పేరుని బట్టి ఎక్కడైనా సంతోషంగా బ్రతికేవాడు, ఎవరైనా సహాయం చేసేవాడు. తాను అందించిన సేవలు, తాను నమ్మకంగా ఉన్న విధానాన్ని బట్టి ఏ తల్లి ముద్దు పెట్టేది. ఎక్కడో చోట పని కుదిరేవాడు బాగుండేది. కానీ తన మంచితనాన్ని బాగొట్టారు, నిందేశారు, జైల్లో పెట్టించారు. అట్లాగే అదేవిధంగా మనం కూడా మన మీద కొన్ని అపనిందలు వేయవచ్చు. మన మీద కాని మాటలు పలికి మనల్ని అభిమానించే వాళ్ళని మనకు దూరం చేయొచ్చు. కొన్నిసార్లు తట్టుకోలేని మాటలు మనల్ని అనొచ్చు. పిలిచిన దేవుని వైపు చూస్తూ ఓర్చుకోగలగాలి. ఎప్పుడైతే మనం ఓర్చుకుంటామో మన నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. యోసేపు గారు ఓర్చుకున్నాడు. తనకు తెలుసు, తన దేవుడు తెలుసు తన స్థితి. కానీ కొన్ని పరిస్థితుల్లో వాస్తవాన్ని చెప్పకపోతే నిజమే కావాలా, చేశాడు కావాలని కూడా అనుకుంటున్నారు. ఏదేమైనా మనుషుల చేతిలో పడటం కంటే దేవునికి అప్పగించుకుంటాం చాలా ఉత్తమం. మన నిర్దోషత్వాన్ని దేవుడు మధ్యాహ్నం వెలుగులే ఒక దినాన ప్రకటింపజేస్తాడు, తెలియజేస్తాడు. మనల్ని బట్టి ఆ ప్రాంత వారంతా కూడా ఆశీర్వదింపబడతారు. మరి నువ్వు ఓర్చుకుంటున్నావా? ఏ చిన్న మాట అన్నా కూడా తొందరగా అనేకులకి మరి ఆ వర్తమానాన్ని పంపించి అలరలర చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఆలోచన చేయాలి. దయచేసి గమనించాలి. చెయ్యని నేరానికి శిక్ష వేసినప్పటికీ ఏమాత్రం కూడా నోరు తెరవలా యేషోబయ్య. అదేవిధంగా మనం కూడా ఈ సేవా జీవితంలో 20 సంవత్సరాల సేవా జీవితంలో నేను ఒక మంచి కోసం పోతుంటే ఇంకొక విధంగా మరి నన్ను అభిమానించే వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెప్పి మోసం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేకపోలేదు. అపార్థం చేసుకున్న వారు, మరి సంఘానికి దూరమైన వారు మరి ఇప్పుడిప్పుడే దేవుని దయ వల్ల తెలుసుకుంటా ఉన్నారు వాస్తవిక సంగతులని. మనం ఓర్చుకోవాలి, తొందరపడకూడదు, ఓర్చుకోవాలి. దయచేసి యేసోబైని గుర్తుపెట్టుకోండి. వాగ్దానం పొందుకున్నాడు. దేవుని చేత దీవించబడటానికి
ఎంత ఓర్చుకున్నాడో చూడండి. నువ్వు నేను కూడా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే, దేవుని ఘనమైన నామములు ఆశీర్వదింపబడాలి అంటే ముందు కష్టపడాలి. తర్వాత నిందలను ఓర్చుకోవాలి. దేవుని నామ స్తోత్ర. తెలియక చేసిన పొరపాట్లు, తెలియక చేసిన మాటలు, తెలియక చేసిన ముచ్చట్లు, తెలియక చేసినటువంటి విరోధమైన ఆలోచనలు దేవుని పాదాల దగ్గర క్షమాపణ కోరుకుని, అయ్యా నీ నామానికి మహిమకరంగా నేను బ్రతకాలి, నీ నామానికి మహిమకరంగా నేను జీవించాలి, ఆత్మీయ ఫలాలు కలిగి, ఆత్మీయ వరాలు కలిగి, ఆత్మీయ తీవ్రత కలిగి, అగ్నితో నింపబడి, అభిషేకముతో నడిపింపబడి నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డగా నేను బ్రతకాలని తీర్మానించుకుని ఆ ప్రకారం విశ్వాస యాత్రను కొనసాగించినట్లయితే దేవుడు నిశ్చయముగా మనకు తోడుగా ఉండి మనల్ని బట్టి మన తోటి వారందరినీ ఆశీర్వదింపజేస్తారని మనవి చేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన అమూల్యమైన మాటలను మనందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయును గాక. ప్రార్థన చేసుకుందాం. నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడ్డాడా? దేవుని తోడు నువ్వు చూపించగలిగావా? నిన్ను బట్టి అన్యులు సాక్ష్యం చెప్పారా? ఈమె నిజముగా దేవుని బిడ్డే, ఈ కుమారుడు నిజముగా బాప్తిస్మ యోహాను గారు సాక్ష్యం చెప్పాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. నీ బంధువుల కోసం ప్రయాసపడే తల్లిగా నువ్వు ఉంటున్నావా? నీ స్నేహితుల శ్రేయభిలాషుల కోసం, వారి రక్షణ కోసం నువ్వు ఓర్చుకునే బిడ్డగా ఉంటున్నావా? నిలబడగలుగుతున్నావా? ఆయన నామానికి మహిమకరంగా నువ్వు నిలబడుతున్నావా? నిందలు వచ్చినాయి, ఓర్చుకోగలుగుతున్నావా? కష్టం వచ్చింది, ఓర్చుకోగలుగుతున్నావా? నష్టం వచ్చింది, నువ్వు భరించగలుగుతున్నావా? ఏదేమైనా నాకు నష్టంతో సంబంధం లేదండి, నా సంబంధం లేదండి. అబద్ధం ఆడుతున్నావా? మోసం చేస్తున్నావా? వేషధారిగా బ్రతుకుతున్నావా? అలాంటి విశ్వాసం ఏమీ ప్రయోజనం ఉండదు. అమ్మా అయ్యా ప్రార్థన చేసుకో. ప్రేమ నమ్మకస్తుడా, సకలాశీర్వాదానికి కారణభూతుడా, సర్వసూచికాది సంభూతుడా, అద్భుతుడకు నాథుడా, ఒకే ఒక్క నిజ రక్షకుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. జీవము గల ప్రభువా, ప్రేమ గల రక్షక, సర్వసృష్టికర్త, సర్వాధికారి, మా అపరాధాలు మన్నించు, మా దోషాలు క్షమించు. అయ్యో ఎక్కడ మీ నామానికి అవమానకరంగా నాయన మేము ప్రవర్తించామో క్షమించు నాయన. మరి అదేవిధంగా కూడి ఉన్న మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మీ బలంలో మేము చేయబోతూ ఉండగా మా అపరాధాలు మన్నించండి, మా దోషాలు క్షమించండి, మీ కాపుదల కృప అనుగ్రహించండి. మీ దీవెనలతో మమ్మల్ని అందరూ తృప్తిపరచమని, ఇదిగో నాయన వెనకబడిపోయిన బిడ్డలు దర్శించండి, తప్పిపోయిన బిడ్డలతో మాట్లాడండి, చెదిరిపోయిన బిడ్డలతో మాట్లాడండి. తండ్రి, వాక్యమైన దేవా, వెలుగైన దేవా, దూరస్తులకి సమీపస్తులకి సమాధానం అని చెప్పే దేవుడా, నా ఆత్మీయ బిడ్డలను నడిపించండి నాయన. మీరు ఏర్పాటు చేసిన బిడ్డలను నడిపించండి నాయన. మీ కాపుదల కృప దీవెన ఆశీర్వాదాలు మా అందరికి దయచేయమని, మా పట్టణాన్ని దీవించమని, నా తోటి సేవకులను దీవించమని, నా తోటి పరిచారకులు దీవించమని ప్రతినాడుకుంటూ ఉన్నాం. మీ కృపా సన్నిధి దీవెన ఆశీర్వాదాలు మా అందరికి దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమును ప్రతినాడు వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా.
యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా,